కాల్చివేసి ఆ అమ్మాయి సింధూరాన్ని తుడిచివేశారు ఈ ముష్కరులు. నిజంగానే అది ఇవాళ ఒక నేషనల్ మోటిఫ్‌గా ఇవాళ ఆ ఫోటో మన ముందు కనపడుతోంది. దాంతోనే ఇవాళ ప్రజలందరూ విచక్షణ మతపరమైన విచక్షణ లేకుండా ముస్లిములు, హిందువులు, క్రిస్టియన్లు, ఈ దేశ జనాభా అంతా కూడా ఇది చాలా తీవ్రమైన అన్యాయం, దారుణం, నేరం. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఉగ్రవాదులను ఇలా వదిలిపెట్టకూడదు అని అందరూ రోడ్ల మీదకి వచ్చారు. కశ్మీర్ ప్రజలు కూడా అలాగే మాట్లాడారు. కశ్మీర్‌లో బంద్ పెద్ద ఎత్తున జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బంద్ జరగటం ఇదే మొదటిసారి ఒక రకంగా చెప్పాలి అంటే. అంతేకాదు అక్కడ ఉండేటువంటి సుమారు 2000 మంది టూరిస్టులను స్వస్థలాలకు చేర్చటంలో కశ్మీరీ ముస్లిముల పాత్ర అమోఘమైనది. వాళ్ళందరూ బాధపడ్డారు. ఈ ఉగ్రవాద చర్యల వల్ల జరిగే నష్టం మాకే, ఇదంతా మా కడుపు మీద కొడుతున్న పనిగా ఉంది అని వారు బాధపడ్డారు, ఏడ్చారు.